ఏంట్రా డ్రెస్ అసలు మ్యాచింగ్ లేదు. ఏం పెద్దనా ఏమైంది? పైన రూమ్ లో మంచి షర్ట్ ఒకటి పెట్టించాను, వెళ్ళి మార్చుకురాపో. పెద్దనా మ్యాచింగ్ సూపర్. రేపటి నుంచి మీరే సెలెక్ట్ చేయండి. నమస్తే. నమస్కారం నాని గారు. నమస్తే. రే పప్పు అన్నా ఎవరిని వచ్చారా? వచ్చారు. ఎవరు వచ్చారా? నేను. ఎంతమంది జోకులు వేస్తున్నావా? డిప్ప పగిలిపోద్ది. నువ్వు ఓకేరా? ఇంకెవరన్నా వచ్చారా? వచ్చారు. ఎవరు? మీరు. ఏంటి? అన్నా నువ్వు నేను కాదురా, ఇంకెవరన్నా వచ్చారని అడుగుతున్నాను. అదిగో వస్తున్నారు. పని పాట లేని బోకులు కాదురా, మనకు పనికి వచ్చేవాళ్ళు ఎవరన్నా వచ్చారో చెప్పు. రే నానిగా ఏంట్రా ఎక్స్ట్రా మాడుతున్నావు? పొట్ట మీద గుద్దునంటే తీజపా. బూస్ట్ వద్దా? అయితే రెండు బూస్ట్. ఊరుకోవా, ఇలా సరదాగంటే. రే నానిగా తెలియకుండా ఓ కిలకేకో, అది సైలెన్సర్ సౌండ్. కొత్త తెస్తే సెట్ అయిపోద్ది. హలో, ఏదేస్తే షర్ట్ అవుద్దో ఏదేస్తే ఫిట్ అవుద్దో నాకు క్లియర్ గా తెలుసు. నేను మెకానిక్ అయిన టైంకి మీరు చెడ్డీలు కూడా వేసుకోలేదు తెలుసా మీకు? ఇప్పటికే వేసుకోవట్లేదు కదా. అరే నాని, కార్ రెడీ అయిందా? క్యాష్ రెడీయా? ఉందిరా బాయ్. ఓకే. రేయ్ పార్టీ వచ్చింది ఆల్రెడీ. మీ వల్ల దీనికి పోరంబోక్ షెడ్ అని పేరు వచ్చింది. నాకు పార్టీకి మధ్య లక్ష్యం జరుగుతాయి. మధ్యలో మీరు ఇంటర్ఫీర్ అయితే బాగుండదు. ఇదిగో ఈ గీత మాత్రం దాటి రావడానికి వీల్లేదు. అర్థమైందా? వెళ్ళిపోండి, అందరికి వెళ్ళిపోండి. రేయ్ సార్ కుర్చీ తీసురా. వద్దురా బాయ్, నేను జల్దీ పోవాలి, టైం అయిపోతుంది. అవతల సెటిల్మెంట్ ఉంది. 1 మినిట్ అన్నా. అరే కొబ్బరికాయ తీసుకురారా. నేను తాగను రా బాయ్ కొబ్బరి నీళ్ళు. కొబ్బరికాయ ఇచ్చేది తాగడానికి కాదన్నా, దిష్టి తీసేయడానికి. నాకు అసలు సెంటిమెంట్ లేవు. నాకుందన్నా. కారు డెలివరీకి ముందు కొబ్బరికాయ దిష్టి తీసి కొట్టకుండా నేను ఇవ్వనన్నా. నాకు టైం అయిపోతుంది, జల్దీ పోవాలన్నా కదా. దిష్టి అయిపోతే నిజంగానే టైం అయిపోతానా నా మాటను. సరే కానీ రే కొబ్బరికాయ తీసురా. ఇదిగో అన్నా. సెటిల్మెంట్ కు పోవాలని తొందర పడుతుంటే సెంటిమెంట్ సెంటిమెంట్ అని నా కాలద్దాలు వాళ్ళ కొడతావరాను. గంటలో పడ నా బండి రిపేర్ చేసి నా ఇంటికి పంపించకుండా చంపేస్తావు. వాడు అలా నన్ను పట్టుకుని చిత్త కొడుతుంటే కనీసం ఆపడానికైనా రారేంట్రా? గీత దాడి రావద్దన్నావు కదా, నీకు మరేది జాగిపోయావు. ఎగ్జాక్ట్ ఇదేరా ఫ్రెండ్షిప్ అంటే. అరే పప్పు వదిలింది తుప్పు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు దగ్గరలో 22 ఎకరాల విస్తీర్ణం గల ప్రభుత్వ భూమికి వేలంపాట జరుగుతుంది. ప్రభుత్వం వారి పాట 50 కోట్లు. 55 కోట్లు. రాశి బిల్డర్స్ వారి పాట 55 కోట్లు. 60 కోట్లు. వందన బిల్డర్స్ వారి పాట 60 కోట్లు. 65 కోట్లు. 100 కోట్లు. వచ్చాడు ఇంకా నాశనమే. ఒకేసారి 100 కోట్లు అనేసాడు. ఇంకా పాడడానికి ఏముంది? వాడు కావాలనే పాట పెంచడానికి వచ్చాడన్నయ్య. ఆగిపోదామా సార్? నేను వద్దనే వరకు పాడండి. 100 కోట్ల ఒక్క రూపాయి. ఇంకేలం పాటే ఉంది, ఇద్దరి మధ్య జ్యూట్ పాటే. 110 కోట్లు. 110 కోట్ల ఒక్క రూపాయి. ఆ ల్యాండ్ కొంటే బొమ్మకి పట్టు సరిగట్టు మురిసిపోయినట్టే. ఇప్పటికే ఎక్కువ పడా, వదిలేండి. 120 కోట్లు. వీడి పెళ్ళం మాట తప్ప ఎవరు మాట అంటారు. 120 కోట్ల ఒక్క రూపాయి. వాడికి ఏదో మెంటల్కి పెంచుతున్నాడు. ఆర్కేవాళ్ళకి ఏమైంది, ఆపకుండా పడుతున్నారు. 150 కోట్లు. వీడు బుక్ అయిపోయాడు. వారి పాట 150 కోట్లు ఒకటవసారి. ఉమాపతి బిల్డర్స్ వారి పాట 150 కోట్లు రెండవసారి. 150 కోట్ల ఒక్క రూపాయి. ఆర్కే బిల్డర్స్ వారి పాట 150 కోట్ల ఒక్క రూపాయి ఒకటవసారి, రెండవసారి, మూడవసారి. ఈ దెబ్బతో ఆ రామకృష్ణ గాడికి 50 కోట్లు బొక్క. నాకు మంచి జరగకపోయినా నా శత్రువుకి చెడు జరిగింది. ఇప్పుడు సమ్మగా ఉంది. హలో, నేను మూర్తిని. పాట మందేగా.
ఇప్పుడే సీఎం పేషెంట్ నుంచి మ్యాటర్ లీక్ అయింది. ఆ ల్యాండ్ పక్కనే గవర్నమెంట్ ఐటీ పార్క్ కట్టబోతుందని సెక్రటేరియట్లో సంతకాలు కూడా అయిపోయాయి. ఇప్పుడు ఆ ల్యాండ్ వాల్యూ 250 కోట్ల పైనే ఉండొచ్చు. మీకు తెలియజేశారు కదా సార్. డెలివరీ అయ్యాక పుట్టింది ఆడో మగో వార్డు బాయ్ కూడా చెప్తాడు. కడుపులో ఉన్నప్పుడే స్కానింగ్ చేసి చెప్పే డాక్టర్ కావాలి నాకు. పాపం పోతాడు సార్. ఒక టెండర్ పోయిన దానికి ఎంత కోపమా? కొత్తగా పుట్టుకొచ్చిన కోపం కాదురా ఇది, 20 ఏళ్లది. ఆ రామకృష్ణగాడు చేసిన అవమానం ఇంకా పచ్చిగానే ఉంది. ఈ ఊరి ప్రెసిడెంట్గా ఉండి వాటర్ ట్యాంక్ కాంట్రాక్ట్ నేను తీసుకోకూడదని నీకు ఇప్పిస్తే పొట్టకూటి కోసం కూలి పనికి వచ్చిన పిల్లను పాడు చేస్తావా? ఆవేశంలో తప్పు చేశాను, క్షమించండి. తాగిన మత్తులో కూలిదాని చెయ్యి పట్టుకున్నందుకు ఆ రామకృష్ణగాడి కాళ్ల మీద పడి క్షమించమని వేడుకున్నా. వాడు క్షమించకుండా ఊరి మధ్యలో అందరితో చెప్పులతో కొట్టించి ఊళ్ళోంచి వెళ్ళగొట్టాడు. నా ఒంటి మీద పడ్డ ప్రతి దెబ్బకి సమాధానం చెప్తా. అందుకే నాకు 100 కోట్ల నష్టం వచ్చినా నేను బాధపడను. కానీ ఆ రామకృష్ణగాడికి 1 రూపాయి లాభం వచ్చినా నేను తట్టుకోలేనురా. మీ బావగారు పర్ఫెక్ట్ చేసేది ఒకటే. వినపడిందంటే సుత్తి టేప్ తిప్పుతాడు. కొత్త బిల్డింగ్కి మేకపోతును బలిద్దామనుకున్నా, ఇచ్చేశా. వస్తున్నానమ్మా. కొంపదీసి చెల్లెలు ప్రేమలో కనపడిందా? ఇంత ఇంపార్టెంట్ విషయం నాకే చెప్పలేదంటే పాపం ఇంట్లోకి ఏం చెబుతుంది? మనమే పెదనాన్నతో మాట్లాడి ఏదోలా ఒప్పించాలి. ఓన్లీ సిస్టర్ కదా. ఒరే చంటిగా, ఎంత బాధ్యతను ఫీల్ అవుతున్నావురా? పెదనాన్న, ఏమ్మా నీకు ఇష్టమేనా? సారీ ఫర్ ది ఇంటరప్షన్. నేను చెప్పేది విని మీరు ఎవరో టెన్షన్ అవ్వద్దు. ఏంట్రా? ప్రేమ అంటే గులాబీ లాంటిది. పెంచితే విచ్చుకుంటుంది, తుంచితే గుచ్చుకుంటుంది. ప్రేమ అనేది ఒక ఫీలింగ్, ఒకేసారి పుడుతుంది, చచ్చేదాకా ఉంటుంది. అలాంటి ప్రేమని విడదీయకూడదు. ఎంత సోదెందుకురా? ప్రేమలో పడ్డావా? నేను కదన్నయ్య. మరెవర్రా? మన శైలు. ఏంట్రా నువ్వు అనేది? అవును పెద్దనాన్న, శైలు ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది. నీతో చెప్పిందా? చెప్తే ఎవరికైనా తెలుస్తుంది. చెప్పకుండా అర్థం చేసుకుంటేనే నిజమైన అన్నయ్య. ప్రూఫ్ కావాలా? రాజాలా ఉన్నాడు కదా, ఆస్తి అంతస్తు వంశం మర్యాద అనకుండా వాళ్ళిద్దరికి పెళ్లి చేసి మీ పెద్దరికాన్ని కాపాడుకోండి. ఏంటి అందరూ అలా చూస్తున్నారా? చూడక దండే సన్మానించుకోవాలని నువ్వు చేసిన ఏదో పనికి. ఈ కుర్రాడేరా మేము సేలుకు చూసిన పెళ్లి కొడుకు. అనవసరంగా అందరినీ టెన్షన్లో పెట్టేశావు కదరా. రేపు సంక్రాంతికి ఊరెళ్తున్నాం కదా, తిరిగి వచ్చాక మంచి రోజు చూసుకుని నిశ్చితార్థం పెట్టుకోవాలనుకుంటున్నాం. విన్నావుగా, రేపు సాయంకాలం 4 గంటలకి రైలు. ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండు. మ్యాటర్ తెలుసుకోకుండా అనవసరంగా ఓవర్ యాక్షన్ చేశానే. నీ బతుకు చెడా.